మనకి కర్కాటక రాశి జూన్ 21 నుంచి జూలై 22 వరకు ఉంటుంది. ఈ కర్కాటక రాశి అనేటువంటిది మనకి రాశి చక్రంలో 4వ రాశి. కర్కాటక రాశి మనకి సూర్యుడు జూన్ 21 నుంచి జూలై 22 వరకు సూర్యుడు కర్కాటక రాశిలో గమనిస్తూ ఉన్నప్పుడు మనము చేసుకునేటువంటి పూర్ణిమ ధ్యానము కర్కాటక రాశికి సంబంధించినటువంటి పూర్ణిమ ధ్యానం. దీంట్లో మనకి జూన్ 21 నుండి జూన్ 21 నుండి జూలై 22 వరకు సూర్యుడు కర్కాటక రాశి యందు ప్రయాణము చేయును. కర్కాటక రాశి అంటే కర్కాటకము అనంటే అర్థం ఏంటంటే పీత అని అర్థం. ఇది పీత నడుచుచున్నప్పుడు ప్రక్కలకు నడుచుచుండును. అంటే అది కొంచెం ఇలా పక్కకి ఇలా ఇలా అంటూ నడుస్తుంది అనమాట. పీత సూటిగా నడవదు. సూర్యుడు భూమధ్య రేఖను జూన్ 22వ తారీఖు నాడు, అంటే మనకేంటంటే సమ్మర్ సాల్స్టిస్ అని ఉంటుంది, అది జూన్ 22వ తారీఖు నాడు మనం చేసుకుంటాం అన్నమాట. ఆ రోజున సూర్యుడు ఇటు దక్షిణాయనంగా ప్రయాణం మొదలు పెడతాడనమాట. ఉత్తరాయణం పూర్తి చేసుకుని దక్షిణం వైపు ఆయన తిరిగి ప్రయాణం మొదలు పెడతాడు. కాబట్టి మనకి ఆ ఈ సూర్యుడు ఇట్టి గమనము వలన మనకు ముందు వెనుకలుగా కూడి ఎడమ పక్కలకు, అంటే మనకి ఇలాగా ఇటుపక్కకి తిరిగి నడవడం అనేటువంటిది ఇప్పుడు ఉంటుందన్నమాట. ఈ రాశిలో మనకి
కర్కాటక రాశి చక్రమునందు అంటే మనకి కర్కాటక రాశి జలతత్వపు రాశి అన్నమాట. ఈ జలతత్వపు రాశి కర్కాటక రాశి మొదటి జలతత్వపు రాశి. దీనికి అధిపతి చంద్రుడు అన్నమాట. ఈ చంద్రుడు దాంట్లో గమనిస్తూ ఉంటాడు, ఆయన దానికి అధిపతి కాబట్టి. ఈ సూర్యుడు దాంట్లో గమనిస్తున్నప్పుడు మనము మనకి కర్కాటక రాశి వచ్చేటప్పటికి మనకి కరెక్ట్ గా వర్షాకాలం అనేటువంటిది వస్తుంది. ఈ వర్షాకాలము దీనికంటే ముందు మనకి మిథున రాశి, తర్వాత వృషభ రాశిలో మనకి ఎండలు బాగా ఎక్కువగా ఉండటము, నీరు ఆవిరి అవ్వటము, తర్వాత మబ్బులుగా ఏర్పడటము. ఆ మబ్బులుగా ఏర్పడినవి కర్కాటక రాశి వచ్చేటప్పటికి మనకి వర్షంగా తిరిగి రావటం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సంవత్సరంలో మనకి కర్కాటక రాశి వచ్చినప్పుడు బాగా ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు అవి రావటము. ఈ వర్షాలు వచ్చినప్పుడు ఈ మనకి ఈ ఉరుములు మెరుపులే విద్యుత్తుతో సమానం అని చెప్తున్నారు ఇక్కడ. ఆ రకంగా అవి రావడం చేత మనకేమవుతుందంటే చీకటి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఆ విద్యుత్ వలన ఒక్క నిమిషం వాతావరణం అంతా చల్లబడేటప్పటికీ మేఘ రూపమునందుచున్నది. అప్పుడు ఆ మేఘము విద్యుత్తుతో కలిసి ఉరుములు మెరుపులతో నీరుగా వర్షించుచున్నది. చోటునందు అంతర్లీనమై ఉన్నటువంటి ఈ అగ్నియే విద్యుత్తు. అంటే మనకి ఈ చోటులో మొత్తంలో కూడా అంతర్లీనంగా ఉన్నటువంటి అగ్ని అనేటువంటి దాన్ని విద్యుత్తుగా చెప్పారు. అది విద్యుత్తుగా ఉరుములు మెరుపుల రూపంలో మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇట్లు వాయువు ద్వారా అగ్ని ద్వారా ద్రవ స్థితి పొందుతున్నది. అంటే ఎప్పుడైతే గనక ఈ అగ్ని అనేటువంటి దాని ద్వారా వర్షం అంటే ఈ నీరు అనేటువంటిది ఆవిరవటము, తర్వాత వర్షం రూపంలో మళ్ళీ అది రావటము, ఇదంతా జరగడం అన్నమాట. ఈ అగ్నినే బడబాగ్ని అని పిలుస్తారు. దీన్ని లేటెంట్ హీట్ అంటారు. వాతావరణమునందలి ఈ హైడ్రోజన్ అనేటువంటి వాయువునకు అధిదేవత మిత్రుడు అనేటువంటి వాడు అధిదేవత. మనకి దేవతల్లో ఇద్దరు ఉన్నారు, ఒక ఆయన మిత్రుడు, ఇంకో ఆయన వరుడు. విశ్వే దేవతల్లో ఒకడైనటువంటి ఈ మిత్రుడు సకల దేవతలకు మైత్రికారకుడవుచున్నాడు. అనగా వారి శక్తులను సమన్వయమునర్చుట వలన లోకమును నడుపుచున్నాడు. సప్తఋషి మండలము నందొకడు అగు వశిష్ఠుడు కిరణముల ప్రభావముచే ఈ ప్రకృతి యందు ఉదజని అనగా హైడ్రోజన్ వాయువు యొక్క పరమాణువులు ఆటమ్స్ అనేటువంటివి పుట్టుచున్నవి. అట్లే వరుణిని ప్రభావముచే ప్రాణశక్తికి కలుగు ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ పుట్టుచున్నది. ఈ రెండు కలిసి
చోటులో విద్యుత్తు లేక అగ్ని యొక్క ప్రభావముచే నీరుగా మారుచున్నది. అంటే మనకి వాతావరణంలో ఫస్ట్ మనకి అగ్ని అనేటువంటిది పుడుతోంది. ఈ అగ్ని అనేటువంటిది వాతావరణంలో ఈ అగ్ని వలన మనకి హైడ్రోజన్ అనేటువంటిది ఒకటి వస్తోంది. ఈ హైడ్రోజన్ మిత్రుడి యొక్క ప్రభావం వలన వస్తోంది. తర్వాత మనకి వాతావరణంలో వరుణుడు అనేటువంటి వాయని యొక్క ప్రభావం వల్ల మనకి ఈ వశిష్ఠుడు అనేటువంటి ఆయన యొక్క ప్రభావం వలన కిరణముల ప్రభావం చే మనకి ప్రకృతి యందు ఈ హైడ్రోజను, తర్వాత ఆటమ్స్, తర్వాత ప్రాణశక్తి వల్ల మన ప్రాణశక్తి అనేటువంటి ఆక్సిజన్ ఈ రెండు కలవడం వల్ల ఇవి నీరుగా మారడం అనేటువంటిది జరుగుతుంది. కర్కాటక రాశి ప్రకృతిని సూచించును. అందువల్లనే ఈ నెల యందు వానలు పడటము, గింజలు మొలకెత్తడము మున్నగునవి జరుగును. ప్రతి సంవత్సరము నీరు మేఘములై మరల వర్షించుట, కొత్తగా మొక్కలు వచ్చుట, చెట్లు చిగుర్చుట, ప్రకృతి వలన పూర్వ శోభతో విస్తరించుట, సృష్టిగా మారుట జరిగినటువంటి స్థితి సూచించుతున్నది. అంటే మనకి ఇప్పటి వరకు ఏమవుతుందంటే మిథున రాశి వలన మనకి ఈ వాతావరణం అంతా కూడా వాయుతత్వపు రాశి. అది ఫస్ట్ మనకి అగ్నితత్వపు రాశి మేషరాశి, తర్వాత భూతత్వపు రాశి వృషభ రాశి. ఆ వృషభ రాశి తర్వాత మనకి మిథున రాశి వస్తుంది. ఈ మిథున రాశి అయిపోయిన తర్వాత మనకి ఫస్ట్ కర్కాటక రాశి వస్తుంది. ఈ కర్కాటక రాశి వచ్చినప్పుడు మనము పంటలు పండటము, అంటే నాగలితోటి భూమి మొత్తం దున్నటము, ఆ దున్నిన తర్వాత దాంట్లో విత్తులు నాటటము, వర్షం పడటము, ఆ వర్షం చినుకు యొక్క ప్రభావం వల్ల విత్తులు మొలకెత్తటం, తర్వాత ఇదంతా కూడా సస్యశ్యామలంగా భూమి అంతా కూడా చక్కగా పచ్చదనం అనేటువంటిది వస్తుందన్నమాట. సూర్యుడు భూమధ్య రేఖ దాటి దక్షిణమునకు ఇప్పుడు ప్రయాణం చేస్తాడు ఆయన. ఈ ప్రయాణం చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి దక్షిణాయనం అనేటువంటిది వస్తుందన్నమాట. దక్షిణాయనం అనేటువంటిది ఈ జూన్ 22 నుండి ప్రారంభమవుతుంది. అప్పటి నుండి కర్కాటక రాశి ప్రారంభమగును. మనకిప్పుడు ఈ జూన్ 22 నుండి కర్కాటక రాశి ప్రారంభం. సూర్యుడు సకల జీవులలో నేను అను ప్రజ్ఞగా ప్రకాశింపబడుచున్నాడు. మనలో అంటే అక్కడ మనకి ప్రతిరోజు ఉదయం కనిపించేటువంటి సూర్యుడు ఆయన ఆత్మకారకుడు. ఆయన మళ్ళీ మన లోపల ఈ నేను అనేటువంటి స్పర్శగా, అంశగా, ప్రజ్ఞగా మనలో ఆయన ప్రకాశిస్తాడనమాట. పరమాత్మ తాను సృష్టిగా దిగివచ్చుటయే దక్షిణాయనము. అంటే ఎప్పుడైతే గనక భూమి మీద ఈ వర్షం అనేటువంటి రూపంలో వర్షం వస్తుందో అప్పుడు భూమి మీద మొత్తం అన్ని మొలకెత్తడం, చెట్లు అవన్నీ చిగుర్చి వాటన్నిటి నుండి చిగురు అవన్నీ రావటం, భూమి అంతా సస్యశ్యామలంగా అవుతుంది. అలా అయినప్పుడు ఈ భూమి మీద మళ్ళీ నారాయణుడు దిగి వస్తాడనమాట. ఆ పరమాత్మ అనేటువంటి వాడు నారాయణుడు అనగా నీటిలో అయనమైన వాడు అని అర్థం అన్నమాట. ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చేటప్పటికి, అంటే వర్షం రూపంలో ఆయన వచ్చినప్పుడు భూమి అంతా కూడా ప్రకృతి సస్యశ్యామలంగా అవుతుందన్నమాట. అప్పుడు ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు భౌతిక రూపంలను ధరించి వ్యక్త రూపముతో ప్రకృతిగా నిలిచి ఉన్నటువంటి పరమాత్మను ఆరాధించుటయే జీవులకు మార్గము. అంటే మనకి ఇప్పుడు పద్ధతి ఏంటంటే ఉత్తరాయణంలో అయ్యవారిని అంతర్ముఖంగా ధ్యానం చేస్తాం. కానీ దక్షిణాయనం వచ్చేటప్పటికి మనము
అయ్యవారు మన చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళందరిలోనూ ఆయనగా దిగి వచ్చినటువంటి ఆయన్ని మనం ఆయన్ని దర్శించటం, వాళ్ళందరి రూపాల్లో ఉన్నటువంటి ఆయన్ని మనం సేవించడం చెయ్యాలన్నమాట. అలా ధ్యానం అంటే ఈ ప్రకృతిలో అయ్యవారిని దర్శించడమే మనకి దక్షిణాయనంలో చేసుకోవాల్సినటువంటి సాధన. అనగా ప్రకృతి ధర్మములను గౌరవించి సహకరించుట, చిత్తశుద్ధితో అనుష్ఠించుట. అంటే ప్రకృతి ధర్మాలు ఏంటి అనంటే వర్షం పడటం, చెట్లు చిగుర్చటం, తర్వాత భూమి మీద ఉన్నటువంటి ఈ నదులు అవన్నీ మళ్ళీ చక్కగా ప్రవహించడం, ఇది చక్కగా అందరికీ ఆహారం, ధాన్యం అవన్నీ పండటం, సూర్య రశ్మి వాటన్నిటికీ తగలటం, ఇది ప్రకృతి ధర్మాలన్నమాట. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే వీటన్నిటినీ కూడా మనము ఆరాధించి దర్శించి అనుష్ఠానం చేయాలి. మొక్కలను పెంచుట, వానికి నీరు పోయుట, ఫల వృక్షములను, ఆహార ధాన్యములను పండించి ఆ పంటను తనతో పాటు తోటి జీవులకు ఆహారమునకై వినియోగించుట చేయువాడు ప్రకృతి యందు సర్వాంతర్యామియానున్నటువంటి పరమాత్మను ఆరాధించుచున్నాడు, వానితో ఐక్యమొందుచున్నాడు. అంటే భూమి మీద ఉండేటువంటి ప్రతి వాళ్ళు కూడా మొక్కల్ని పెంచటం, మొక్కల్ని పెంచి వాటిని నాటటం, వాటికి నీళ్లు పోయటం, వాటిని చక్కగా సేవ చేయటం మొక్కలకి. ఆ సేవ చేసిన తర్వాత వాటి నుండి వచ్చినటువంటి ధాన్యము, ఆహారాన్ని తను తీసుకోవడము, తర్వాత అందరికీ వినియోగించుకునే విధంగా అందుబాటులో చేయటం, దీనిని ధ్యానం చెయ్యాలి. అంటే మాస్టర్ గారు మనకి పతంజలి యోగ సూత్రాల్లో ఏమని చెప్తారంటే, గింజ మొక్క కావటం, మొక్క వృక్షంగా మారి మళ్ళీ వృక్షమే నుండి గింజలు రావటం, ఇది ఒక సైకిల్ అన్నమాట. దీన్ని మనము ధ్యానం చేయడం ద్వారా ప్రకృతిలో ఉండేటువంటి ఈ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అనేటువంటి దాన్ని మనము దర్శించి దాన్ని ధ్యానం చేయడం ద్వారా సర్వాంతర్యామి ఈ సృష్టి అనేటువంటి దాన్ని ఎలా చేస్తున్నారనేటువంటిది మనం దర్శించగలుగుతాం. ఆవులు, గేదెలు, మేకలు మున్నగు సాధు జంతువులను సంరక్షించి పోషించి వాటి పాడిని తోటి వారితో కలిసి పంచుకొనుట కూడా ఇట్టిది. పంట అనేటువంటి దాన్ని అంటే ఒక మొక్కని అంటే పెంచటం, అంటే సృష్టించడం అనేటువంటిది ఇక్కడ క్రియేటివిటీ అనేటువంటిది ఇది మనకి ఒక సాధనగా చెయ్యటం. మనం దానిలో అంతర్లీనంగా ఉన్నటువంటి విషయం ఏంటి అనంటే, భగవంతుడు ఇన్ని రూపాల్లో మన చుట్టూతా ఉంటూ వాటి ద్వారా మనం అంటే వాటిని దర్శిస్తూ, అంటే మొక్కల్లో మాత్రమే కాకుండా సాధు జంతువులైనటువంటి ఆవు ఇటువంటి వాటన్నిటికీ కూడా సేవ చేస్తూ వాటి నుంచి వచ్చేటువంటి పాలు ఇవన్నిటినీ కూడా అందరికీ పంచుతూ వాటిని అందరికీ అందుబాటులో ఉంచడం అనేటువంటిది కూడా భగవంతుణ్ణి ఆరాధించడమే. ఈ ఆరాధించడం అనేటువంటిది, భూమిని ఆరాధించడం అనేటువంటిది మళ్ళీ మనకి గోదా అమ్మవారి యొక్క కథ చెప్పుకున్నప్పుడు కూడా మన అమ్మవారిని ఆరాధించడం, ప్రకృతి రూపంలో ఆరాధించడం అనేటువంటిది మనం తెలుసుకుంటాం. తోటి మానవుల యందు భగవదంశను నిరంతరము జ్ఞప్తి ఉంచుకొని వారి యందు తన ధర్మమును శ్రద్ధతో నిర్వహించుట. అంటే మనకి విష్ణోపాసన, వాసుదేవోపాసన, నారాయణోపాసన
ఈ 3 రకములైనటువంటి ఉపాసనలని మాస్టర్ గారు మనకిచ్చారు. దాంట్లో విష్ణోపాసన అంటే ఏంటి అనంటే గనక చుట్టూతా ఉండేటువంటి ప్రతి వాళ్ళలో విష్ణువుని దర్శించడం. అది చేయగా 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 కొన్నాళ్ళకి మనలో వాసుదేవోపాసన అనేటువంటిది చేయడానికి మనం అర్హులమవుతాము. వాసుదేవోపాసన అంటే ఏంటి అనంటే చుట్టూతా ఉండేటువంటి వాళ్ళలో వాళ్ళ చేష్టల రూపంలో భగవంతుణ్ణి దర్శించటం. అంటే వాళ్ళు చేసేటువంటి ప్రతి పనిని భగవంతుడే చేస్తున్నట్టుగా భావించి వాళ్ళు చేసే పనులలో భగవంతుడు ఈ విధంగా చేస్తున్నాడు అనేటువంటిది మనం దర్శించగలగాలి. అది వాసుదేవోపాసన. దీని తర్వాత ఉండేటువంటిది నారాయణోపాసన. ఆ నారాయణోపాసనే ఈ భగవదంశంగా మనం దర్శించి చెయ్యడము. ఆ ఆ చెయ్యడం అనేటువంటిది ఎప్పుడైతే చేస్తామో అప్పుడు అప్రయత్నంగా మనం నారాయణుడి యందు ఉంటాం అన్నమాట. ఈ చేసేటువంటి పనిని, ఈ ధర్మాన్ని శ్రద్ధతో భక్తితో నిర్వహించడం వలన మానవుడు బంధ విముక్తుడవుతున్నాడు. అంటే మనకి ఈ చేయడం అనేటువంటిది దీన్ని మనకి మళ్ళీ కర్మ సన్యాస యోగంలో చేసేటువంటి భగవంతు అర్పితంగా అంటే వర్క్ విత్ నాన్ అటాచ్మెంట్ అని చెప్పారన్నమాట. అంటే మనం దాని యందు బంధం లేకుండా ఆ చేసేటువంటి పనిని చేయడం ద్వారా మనము బంధ విముక్తులం అవుతాము అని చెప్తున్నారు. ప్రకృతిలో గల పశుపక్ష్యాదులను ప్రాథమిక దశలోనున్నటువంటి మానవులను ప్రకృతి నడిపించుచున్నది. కాకపోతే మనలో, అంటే అందరికీ అని చెప్పాను, కొంతమంది మనలాంటి వాళ్ళలో ఏమనిపిస్తుందంటే నేను పై స్థాయిలోకి వెళ్ళాను, వీళ్ళందరూ కింద స్థాయిలో ఉన్నారు అని. అలా మనలో ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు అప్రయత్నంగా మనము భగవంతుడితో ఉండడం మానేసి నేను అనేటువంటి యొక్క భావన మనలో పెరుగుతుందన్నమాట. అది కాకుండా మన చుట్టూతా ఉన్నటువంటి ప్రతి వాళ్ళలో ఆయన్ని దర్శించడం. ప్రాథమిక దశలో ఉన్న వాళ్ళందరినీ కూడా భగవంతుడు ప్రకృతిలో ఉన్న వాళ్ళందరినీ ఆయనే నడిపిస్తాడు. అంటే మనకి మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, హ్యూమన్ కింగ్డమ్. అంటే మనం ఏమనుకుంటాం అంటే మనకి బాగా అన్ని తెలుసు, మనం చేయగలమా అని అనుకుంటూ ఉంటాము. కానీ మనకి మనస్సు అనేటువంటి దాన్ని భగవంతుడిచ్చి మనం ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యకూడదు అనేటువంటి ఒక విచక్షణ జ్ఞానాన్ని మనకి ఇచ్చి మన్ని ఏది ఎలా చెయ్యాలి అనేటువంటి ఒక జ్ఞానాన్ని మనకి తెలియపరిచి మన్ని చేసేటువంటి పని సరిగ్గా చేయడం ఎలా చెయ్యాలనేటువంటిది అదంతా కూడా భగవంతుడు మనకి ఇచ్చి మన్ని వదిలిపెడతాడు ఈ సృష్టిలో. కానీ ప్రాథమిక దశలో ఉన్నటువంటి, అంటే మినరల్ కింగ్డమ్ లో ఉన్నటువంటి ఖనిజములు, వృక్షములు, జంతువులు, పశువులు, బాగా ప్రాథమిక దశలో ఉన్నటువంటి మానవులని వీళ్ళందరినీ కూడా భగవంతుడే నడిపిస్తాడట. ఈ జీవుల యందు మనస్సు వేరుగా పనిచేయక శారీరక అవసరములగు ఆకలి, నిద్ర, మైథునము మున్నవు సహజ లక్షణములే వాటి స్వభావముగా ఏర్పడి ప్రకృతి వాటిని నడిపించి సంరక్షించుతున్నది. అంటే వాళ్ళకి ఆకలి, నిద్ర, మైథునము ఈ 3 అవసరమైన వరకు మాత్రమే వాళ్ళకి చెయ్యడానికి, అంతవరకు మాత్రమే వాటికి స్వభావంగా వాటి లక్షణములుగా ఉంచి వాటిని నడిపిస్తూ సంరక్షిస్తూ ఉంటుందన్నమాట ప్రకృతి.
మనోవికాసమునందినటువంటి మానవుడట్టి సహజ లక్షణములను అనుసరింపక ఉపేక్షించుటచే ప్రకృతి సంరక్షణము కోల్పోతున్నాడు. అంటే మనిషి అనేటువంటి వాడికి ఒక వివేకము అనేటువంటిది, ఒక జ్ఞానము, నేను ఇది ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అనేటువంటి ఒక వివేకం అనేటువంటిది వాళ్ళలో ప్రత్యేకంగా పనిచేయడం వల్ల ప్రకృతి ధర్మాలని, ప్రకృతి యొక్క నియమాలు సరిగ్గా పాటించకపోవడం వల్ల మానవుడు ప్రకృతికి దూరంగా అవడం వల్ల ప్రకృతి యొక్క సంరక్షణం అనేటువంటిది కోల్పోతున్నాడు. ఎలా కోల్పోతున్నాడు అంటే, మనము ఉదయము 4 లేవటం, చక్కగా ఉదయాన్నే స్నానం చేసి భగవద్ ఉపాసన చేయటము, మనం చేయవలసిన పనులు టైంకి చేయడము, ఆహారము నిద్ర అనేటువంటిది టైంకి తీసుకోవటము, తర్వాత ఒక మంచి విషయము యందు మనస్సు నిలబడము, వీలైనంత వరకు భగవదర్పితంగా ఉండటము, తర్వాత ఏ పని చేసిన భాగవతంలో చెప్పినట్టు ఏ పని చేసినా మనలో ఆ భగవన్నామ స్మరణ అనేటువంటిది అప్రయత్నంగా ఉండడము, ఇటువంటివన్నీ చేస్తూ ఉండడం చేత మనము ప్రకృతి యొక్క సంరక్షణని కోల్పోము. అట్లు కాక మనము ఇక్కడ ఇచ్చారు ఒకటి, సరైన సమయములందు ఆహారమును స్వీకరించుట, నిద్రించుట, నియమితమైనటువంటి ఆహారమును గ్రహించుట. అంటే మనము ఆహారం అనేటువంటిది అంటే అప్పుడే మాస్టర్ గారు భారతీయ బాల శిక్షలో క్లియర్ గా ఇచ్చారు మనకి. ఆ పిల్లలకి చెప్తూనే మనందరికీ కూడా చెప్పారు ఆయన. అప్పుడే చెట్టున పండిన పండ్లు, నదిలో నీళ్లు, అప్పుడే చెట్టున కోసిన కూరగాయలు, దుంపకూరలు, దంపుడు బియ్యం, ఇటువంటి ఆహారమే మంచి ఆహారం అన్నమాట. అటువంటి తాజాగా చెట్టు నుంచి అప్పుడే తీసుకున్నవి, నదిలో అప్పటికప్పుడు తెచ్చుకున్నటువంటి నీళ్లు, ఆహారం, ఇటువంటివి స్వీకరించడము ద్వారా మనము ఒక ఋతు ధర్మాలు అనేటువంటివి పాటించడము, మన చుట్టూ ఉన్న వారి యందు భగవంతుడి యొక్క దర్శనం కలిగి ఉండడము, ఇటువంటి లక్షణాలు ఇవన్నీ కలిగి ఉండడం చేత మనము దాంపత్యం అనేటువంటిది కూడా ఋతువులకు అనుసరించి దాని ప్రకారము మనము అవి చేయడం చేత మనలో ప్రకృతికి దగ్గరగా ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అప్పుడు మనము ఆ ప్రకృతి యొక్క రక్షణని కోల్పోకుండా ఉంటాము. అయితే జంతువులకి సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి దాంపత్యమే గాని, నిద్ర, ఆహారము, ఇవన్నీ కూడా ఒక సమయానుసారంగా ఋతువులకు అనుసరంగా వాటిని పాటించడం అనేటువంటిది జంతువులకి సహజ లక్షణంగా ఉంటాయి. కనుకనే నేటి మానవునకు సహజముగా రూపొందినటువంటి అనారోగ్యము, వైద్యము జంతువులకు తెలియదు. అయితే మనకి ఎవరైనా ఆరోగ్యంగా ఉన్నారా అనంటే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంటుంది అని అంటున్నారు మాస్టర్ గారు. ఒకప్పుడు చెప్పేవారు ఆయన. ఎందుకట అనంటే ఏదో ఒక అనారోగ్యము వాళ్ళకి రావడం అనేటువంటిది జరుగుతోంది. అనారోగ్యం సహజంగా ఉంటుందన్నమాట. అవే జంతువులకి అలాగా అనారోగ్య పరిస్థితి, వైద్యం చేయించుకోవడవి తక్కువగా ఉంటాయన్నమాట. మానవులకు దూరముగా అడవులలో చెట్ల మధ్య సంచరించుచు రసాయనిక ఎరువులతో కలుషితమైనటువంటి కృత్రిమ ఆహారమును గాక సహజ సిద్ధమగు ఆహారమును స్వీకరించి అడవి జంతువులకు వైద్యశాలలు అక్కర్లేదు. అయితే అవి ఆ చెట్లకు ఉండేటువంటి ఆకులు అవి ఇవి అలమలు తినటము, తర్వాత వర్షం అవి పడినప్పుడు చక్కగా ఆ వర్షంలో ఉన్నటువంటి ఆ ఇదిగా ఉండటము, తర్వాత ఈ భూమి మీద ఉండేటువంటి సస్యశ్యామలమైనటువంటి ఈ కలుషితముగా లేకుండేటువంటి
ఆహారమే కాక గాలి కూడా అటువంటి ప్రాణవాయువు అమితంగా ఉండేటువంటి గాలిని తీసుకోవడం ద్వారా వాటికి జంతువులకి వైద్యశాల అక్కర్లేకుండా వాటిలోనే ఇమిడి ఉండేటువంటి మూలికలు అనేటువంటివి వాళ్ళు తీసుకొని వాటి యొక్క ఆహారము అవే అవ్వడం వల్ల అవి చక్కగా ఆరోగ్యంగా ఉంటాయన్నమాట. మనము రసాయనికమైనటువంటి ఎరువులు అనేటువంటి కలిగినటువంటి వాటితో కలుషితమైనటువంటి ఆహారము గాలి అనేటువంటిది అటువంటి గాలి తీసుకోవడం ద్వారా మనలో అనేకమైనటువంటి అనారోగ్యాలు అనేటువంటిది చేకూరడము, సహజ సిద్ధంగా ఆహారం తీసుకోకపోవడం వల్ల మనము వైద్యుణ్ణి తరచూ దర్శించడం అనేటువంటిది జరుగుతోంది. మొక్కలు మొలుచుట, గర్భధారణము మున్నగు ప్రకృతి ధర్మములకు సోముడు అధిదేవత. ఆయన ఎవరట అనంటే సోముడు అనేటువంటి వాడు ముందు మనకి అంటే మనకిగా తెలియబడ్డం అనేటువంటిది అంటే లోవర్ లెవెల్స్ లో ఆయన్ని చంద్రుడు అని అంటాము. తర్వాత హయ్యర్ లెవెల్స్ కి వచ్చేటప్పటికి ఆయనే సోముడుగా ఉన్నాడట. మొక్కలు మొలవటం, గర్భధారణ ఇటువంటివన్నిటికీ కూడా సోముడు అనేటువంటి వాడు అధిదేవత. ఈయన విశ్వే దేవతల్లో ఒకరు. ఈ అంటే అంటే సోమరసము అనేటువంటిది ఒకటి వస్తుంది అనమాట. ఈయన మొత్తము విశ్వమునకు అధిపతి. అన్ని సౌర కుటుంబములందు ఈ కార్యక్రమమును ఈయన నిర్వహిస్తాడనమాట. మన సౌర కుటుంబమునందు చంద్రగ్రహము ద్వారా ఆయన ఈ ధర్మమును నిర్వర్తించుతున్నాడు. మన లోవర్ లెవెల్స్ లో మనకి చంద్రుడు అనేటువంటి వాడు ఈ కార్యక్రమాన్ని చేస్తాడు. అందుకే మనకి చంద్రుడి యొక్క ప్రభావం చేతనే మనకి 28 28.5 days కి మనకి ఈ చంద్రుడి యొక్క సైకిల్ అనేటువంటిది జరుగుతుంటుంది. మన సౌర మండలమునందు ఇట్టి కార్యక్రమములను నిర్వహించు దేవతలను పితృదేవతలు అందురు. పితృదేవతలు అంటే ఎవరిట అనంటే ఈ సృష్టిలో క్రియేటివ్ ఆస్పెక్ట్ ఒకటి, తర్వాత ఈ అంటే గింజ నుంచి మళ్ళీ మొక్క రావటము, తల్లి నుండి పిల్లలు పుట్టటం, ఇదంతా కూడా పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమం అన్నమాట. ఈ పితృదేవతలు మొక్కలు మొలుచుట, స్త్రీల ధర్మములు, గర్భధారణము మున్నగు సృష్టి కార్యక్రమములను లోకములో నిర్వర్తించుతున్నారు. వాడు ఏం చేస్తారట అంటే సృష్టి కార్యక్రమం అంటే ఎప్పుడైతే గనక ఈ సృష్టిలో వర్షం అనేటువంటిది పడుతుందో ఆ వర్షం యొక్క చినుకులో చాలా గొప్ప శక్తి ఉంటుందన్నమాట. ఆ శక్తి వలన మనకి అంటే ఈ మొక్క అనేటువంటిది మొలవడం కానీ ఇవన్నీ కూడా దాని చాలా బలం ఉంటుంది అన్నమాట, చాలా ప్రభావము శక్తి ఉంటుంది. మనకి కర్కాటక రాశి ఇంద్రగ్రహమునకు ఉచ్చ రాశి. ఇంద్రుడు సంగీతమున తన్మయత్వమునకు అధిదేవత. మామూలుగా మనము సంగీతం పాడడం అనంటే మనము అంటే జ్యోతిష పరంగా చెప్పుకుంటే 3 రకములైనటువంటి గ్రహములు ఉంటాయి. మనకి సంగీతం చక్కగా పాడడం, గొంతు చాలా బాగా పాడటం అనేటువంటిది మనకి శుక్రుడు అధిదేవత అన్నమాట దానికి. తర్వాత పాడేటప్పుడు చాలా చక్కగా పాడి అవతల వాళ్ళకి చాలా ముగ్ధులవుతారట అనంటే మనకది
మిథున రాశిలో ఉండేటువంటి మెర్క్యూరీ అధిదేవత అన్నమాట. పాడేటప్పుడు మాస్టర్ గారు పతంజలి యోగ సూత్రాల్లో చెప్తారు, వెళ్ళి అక్కడ కూర్చుంటే మనం అలా సంగీత కార్యక్రమం అయిపోయి మనం లేచేటప్పటికి అప్పటికి మనం ఏంటి అని అనుకుంటే అప్పుడు మొత్తం అయిపోయింది అని అన్నారు. అటువంటి తన్మయత్వం అనేటువంటిది దేని వల్ల వస్తుంది మనకంటే ఇంద్రగ్రహం వల్ల వస్తుంది అన్నమాట. ఇటువంటి తన్మయత్వం అనేటువంటిది అప్రయత్నంగా ఉండటం, సంగీతం అటువంటి వాళ్ళు పాడటం చేత వేరే వాళ్ళకి ఏవైనా ఇబ్బందులున్నా ఆరోగ్యంగా గాని ఏవైనా సర్దుబాటు అవ్వటం, అటువంటి అంత పవిత్రమైనటువంటిది ఈ సంగీతం అన్నమాట. ఆనందమయ కోసమునందు నిలుచుట అంటే మనస్సు తన్మయత్వం చెంది మనిషి పూర్తిగా ఆనందమయ కోశంలో పూర్తిగా ఉంటారన్నమాట. అటువంటిది సంగీతం ద్వారా చాలా అప్రయత్నంగా సాధ్యమవుతుంది. మనం మామూలుగా కళ్ళు మూసుకుంటే మనస్సు నిలబడడం అనేటువంటిది కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి పని. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానం అనేటువంటిది చేస్తామో అప్పుడు కొంతవరకు నిలబడుతుంది. కానీ సంగీతంతో ఏమవుతుందంటే మనస్సు అప్రయత్నంగా అలా వెళ్ళిపోతుంది అనమాట. కానీ అట్టి సంగీతము గాని గానము గాని భగవంతుని యందు లేక సద్గురునందు సమర్పితము గానిచో మిక్కిలి ప్రమాదం ఉన్నది. మనకి భగవంతుడి ద్వారానంటే మనకి శ్రీకృష్ణుడు ఆయన మంత్రజాలంలో మాస్టర్ గారు రాస్తారు మనకి. శ్రీకృష్ణుడు వేణుగానం అనేటువంటిది ఆయన చేయటము, అందరూ అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చోవటము, కూర్చున్నప్పుడు వాళ్ళు పూర్తిగా తన్మయత్వంలో ఉండటము, తర్వాత ఎన్ని గంటలైందో ఏమైందో ఎవరికీ తెలియదు. మళ్ళీ వాళ్ళందరికీ మెలకు వచ్చేటప్పటికి వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏమయ్యారు అనేటువంటి అంత బాగుంటుందన్నమాట ఆయన యొక్క వేణుగానం. అటువంటి స్థితిలో వేణుగానం గాని ఏదైనా సంగీతం గాని ఉంటే ఆ తన్మయత్వం అనేటువంటిది ఇంద్రుడి వల్ల మనకు అటువంటిది కలిగితే అది మంచిదే గాని అటు కాకుండా ఇంకొక రకంగా గనక మనకి ఇటువంటి తన్మయత్వం ఇవన్నీ ఏమైనా కలిగితే సద్గురు వలన కానీ భగవంతుని యందు ఇటువంటివి కాకుండా సమర్పితంగా కాకుండా ఉండేటువంటిదైతే అది ప్రమాదకరం అని చెప్తున్నారు. అట్టి తన్మయత్వమును ఆనందమును ఇతర మార్గముల ద్వారా పొందుటకు మనస్సు యత్నించును. సాధారణంగా భగవంతుడి యందు పూర్తిగా శరణాగతి చెంది ఆ తన్మయత్వంతో ఉండేటువంటి ఆనందమయ స్థితి కాకుండా మనము ఇంకొక రకంగా ఇటువంటి తన్మయత్వాన్ని మనం పొందడానికి ప్రయత్నిస్తాము. ప్రయత్నిస్తే అది తప్పు అన్నమాట. అంటే ఇది అంటే అంటే ఆ చెడు మార్గాలకి దారి తీస్తుంది. అంటే గంజాయి మున్నగు మత్తు మాదక ద్రవ్యాలను ఉపయోగించుట, క్షుద్ర విద్యలను ఉపయోగించి క్షుద్ర శక్తులను ఉపాసించి మనస్సునందలి కోర్కలను సాధించుకొనుట వలన ధోలోకములలోకి పడిపోయి పెక్కు జన్మలు వ్యర్థముగా జీవింపవలసి వచ్చును. ఎప్పుడైతే గనక ఈ మాదక ద్రవ్యాలు గాని ఇటువంటివి సేవించడం ద్వారా ఏమవుతుందటానంటే క్షుద్ర శక్తుల్ని ఉపాసించడం ద్వారా మనము ఉండేటువంటి ఈ ధ్యానం చేయడం ద్వారా వచ్చేటువంటి దానికంటే మనము కింది స్థాయిలోకి వెళ్ళడం ద్వారా కొన్ని జన్మలు మళ్ళీ పడుతుందన్నమాట ఆ స్థితిలోకి రావటం. అందుకని జాగ్రత్తగా ఉండవలసినది. సంగీతమును భగవంతుని కర్పితము చేసి తనతో పాటు తన పరిసరముల్లోనున్నటువంటి వారందరినీ ఆనందమయ స్థితిలో నుంచుట వలన జీవుడు శాశ్వత లోకముల యందు స్థిరపడుచున్నాడు. అంటే ఎవరికైతే సంగీతం అనేటువంటిది వస్తుందో వాళ్ళు మనము
వాళ్ళు పాడుతుంటే అక్కడ మనం కూర్చోవటము, లేకపోతే గుడిలో భజన అది చేస్తూ ఉంటారు. అలా నామ సంకీర్తన అవి చేసినప్పుడు అక్కడ మనం కూర్చోవడం ద్వారా కూడా మనకి ఇటువంటి శాశ్వత లోకాల యందు మన మనస్సు స్థిరపడుతుంది. చాలా అదృష్టం అటువంటి స్థితిలోకి మనం వెళ్ళటం. కనుక ఇట్టి సకల జీవుల హృదయముల యందును నిరంతరము సామము శ్వాసగా గానము చేయబడుచున్నది. మనలో ఈ సామగానం అనేటువంటిది ఎట్లా జరుగుతోందట అనంటే, శ్వాస లోపలికి తీసుకునేటప్పుడు మనం సో అనేటువంటి శబ్దాన్ని సుదీర్ఘంగా శ్వాస పీలుస్తూ లోపలికి పీలుస్తూ ఈ శబ్దాన్ని ఉచ్చరించడం. తర్వాత హమ్ అనేటువంటి శబ్దాన్ని సుదీర్ఘంగా పైకి ఉచ్చరిస్తూ మనం శ్వాస బయటికి వదలడం. ఈ విధంగా శ్వాస లోపలికి పీల్చి వదిలేటప్పుడు మనం చేసేటువంటి ఈ గానమే సామగానము అని అంటారు. ఈ సామగానమునందు మనస్సులను లయమునర్చుట వలన జీవ ప్రజ్ఞ బంధ విముక్తి చెంది సర్వాంతర్యామి యందున్నటువంటి పరమాత్మ యందు లీనమగుచున్నది. ఇట్టి నాదోపాసన జీవుల హృదయములందు నారద మహర్షిచే అనుగ్రహింపబడుచున్నది. పరమాత్మ పరమ గురువుల యొక్క అనుగ్రహముచే మనకిట్టి స్థితి కల్పింపబడుగాక. మనకి నారదుడు అనేటువంటి వాడు ఆయన ఈ సామగానం అనేటువంటిది మనలో జరుగుతూ ఉంటుంది. మనము నిన్ననే చెప్పుకున్నాము, ఎప్పుడైతే గనక మనకి పిల్లలు పుట్టేటప్పుడు వాళ్ళలో ఈ శబ్దం అనేటువంటిది ఫస్ట్ బర్త్ క్రై అనేటువంటిది అది రావడానికి కూడా మనకి ఈ పితృదేవతలు వీళ్ళ వల్లనే వాళ్ళు పుట్టడము భూమి మీద వాళ్ళకి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ జరగడానికి మనం ఏం చెయ్యాలి అని అంటే, మనము కళ్ళు మూసుకుని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయము సాయంత్రం ఒక టైంకి కళ్ళు మూసుకుని మనము సోహం అనేటువంటి ఈ సామగానం అనేటువంటిది మనము శ్వాస లోపలికి పీల్చి బయటికి వదులుతూ నెమ్మదిగా శ్వాస లోపలికి పీల్చడం. అంటే మనకి ఎంత టైము అవకాశం ఉంటే అంత టైము రోజు ఒక టైంకి చేసుకోవడం. నాన్నగారు ఏం చెప్తుంటేవారంటే, మాకు అప్పుడు క్లాసు లిసోటరీ హీలింగ్ క్లాస్ చెప్పినప్పుడు రాత్రి 9 o'clock అయితే చాలా వరకు ఈ వాతావరణంలో డిస్టర్బెన్సెస్ అనేటువంటివి మనకి తక్కువ ఉంటాయి. ఆ టైంకి మనం చక్కగా కళ్ళు మూసుకుని రాత్రి అందరూ కూడా ఇంట్లో కూడా అందరూ కూడా పడుకుంటారు కాబట్టి రాత్రి ఆ పడుకునే ముందు మనం హాయిగా ఏ రూమ్ అయితే గనక మనకి అనుకూలంగా ఉంటుందో ఆ గదిలో చక్కగా కళ్ళు మూసుకుని ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా కళ్ళు మూసుకుని రోజు ఉదయం సాయంత్రం ఏ టైం అయినా పెట్టుకోవచ్చు. ఆ టైంకి కళ్ళు మూసుకుని నెమ్మదిగా శ్వాస లోపలికి పీల్చి మళ్ళీ నెమ్మదిగా బయటకు వదలడం. ఇది చేసుకున్నాక మనం నెమ్మదిగా ఏదైనా ఒక మంత్రం అనేటువంటిది గురువు మనకిస్తే ఆ మంత్రాన్ని మనకు చేతనైనన్ని సార్లు ఉపాసన ద్వారా మనకు అందినటువంటి మంత్రాన్ని, ఉపదేశం ద్వారా అందినటువంటి మంత్రాన్ని మనం నెమ్మదిగా ఆ మంత్రాన్ని జపం చేసుకుని కళ్ళు మూసుకుని, నాన్నగారు ఏం చెప్పారంటే అలా కూర్చుని అది చేసుకున్నాక మనకి అప్పుడు వచ్చినటువంటి భావనలు ఏవైతే ఉంటాయో వాటిని ఒక డైరీలో రాసుకోవటం. అలా మనం చేయడం ద్వారా
మనకి నెమ్మదిగా అజ్ఞాత గురువు అనేటువంటి వారు మనని నడిపిస్తూ ఉంటారు. వారు మనని ఏం చేస్తారంటే ఎప్పుడైతే మనము వాళ్ళు చెప్పినటువంటి వాటికి సుముఖంగా ఉంటామో అప్పుడు వాళ్ళు మనకి కొన్ని సూచనలు ఇస్తూ ఉంటారు అని చెప్పారు మాస్టర్ గారు, నాన్నగారు. అది ఆ సూచనలు అనేటువంటివి మనకి వారి ద్వారా అందుతాయి. మనం రోజు కూడా ఆ డైరీ అనేటువంటిది ఒకటి స్పిరిచువల్ డైరీ విడిగా పెట్టుకోండి. నేను పొద్దున్న లేచాను, స్నానం చేశాను, ఇటువంటివి అక్కర్లేదని చెప్పారు నాన్నగారు. ఆ డైరీ అనేటువంటిది ఒకటి పెట్టుకుని దాంట్లో మనం రాసుకుంటూ ఉండడం. రోజు అందరూ పడుకున్నాక అప్పుడు చేసుకోండి. అప్పుడు మనకే డిస్టర్బెన్స్ ఉండదు. పనులన్నీ అయిపోయాక కూర్చుని కళ్ళు మూసుకుని అలా నెమ్మదిగా శ్వాస లోపలికి పీల్చి బయట మనకు ఎంతసేపు చెయ్యాలనిపిస్తే అంతసేపు చాలని చెప్పారు. రోజు చేసుకుంటూ ఉంటే అప్పుడు గురువు ద్వారా మనకి కొన్ని సూచనలు వస్తాయి. అటువంటి గురువు యొక్క సూచనలు మనందరికీ అందుగాక. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి నారాయణుడు మనని ఆయన యొక్క ఒడిలో ఉంచుకుని మనని చక్కగా ఆరోగ్యవంతులను చేసి నలుగురికి మనం ఉపయోగపడేటట్టుగా మనని కూడా ఈ ప్రకృతిలో సమిధగా ఆయన మన్ని వాడుకొనుగాక అని చెప్తూ మనం ఇప్పుడు అందరం కూడా ధ్యానం చేసుకుందాము.